థ్యాంక్ యూ. ఎస్ కొమరం. అందరికీ నమస్తే, ఎట్లున్నారు? మీకందరికీ కొమరక్కగా ఒక 8 years నుంచి మీకు అందరికీ తెలుసు. లేడీ గెటప్లో కొమరక్కగా అందరికీ తెలుసు. చాలా సినిమాలు చేసినా కూడా ఈ సినిమాలో చేసినటువంటి అంత పెద్ద క్యారెక్టర్ నేను చేయలేదు. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. నన్ను ఉద్దేశించి ట్రైలర్లో చూసుంటారు, రవణ గుద్దంగానే పడిపోయినా. ఇంత పెద్ద క్యారెక్టర్ని, ఇంత మంచి క్యారెక్టర్ని నన్ను పెట్టడం, నాతో చేయించడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇంత మంచి క్యారెక్టర్ని నన్ను తీసుకోవడం శివనిర్వాణ సార్కి నిజంగా నేను బ్రతికున్నంత కాలం నేను మర్చిపోలేను సార్. నేను ఇప్పటికీ 42 సినిమాలు చేశాను, కానీ ఇలాంటి క్యారెక్టర్ మీరు నన్ను నమ్మి ఇచ్చినందుకు శిరస్సు వంచి మీ పాదాలకు నమస్తే చేస్తున్నా సార్. ఎందుకంటే నాకు ఏడుపు ఒక్కటే తక్కువ. నేను 18 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. ఎప్పుడు అనుకునేవాడిని ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఇంతమంది డైరెక్టర్లు ఉన్నారు, ఇంత పెద్ద ఇండస్ట్రీ సముద్రంలాగా ఉంది, ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట నా గురించి పెన్ను పెట్టకపోతారా, నా గురించి రాయకపోతారా, నా మీద ఆలోచించకపోతారా అని ఎదురు చూసిన 18 సంవత్సరాల నా కళని మా శివనిర్వాణ సారు దాన్ని నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సాయి కుమార్ సార్ తోటి ఒకే సీన్ ఉంది, ఇంతకుముందు దసరా చేసాం ఇద్దరం కలిసి, దీంట్లో చేయడం చాలా హ్యాపీ సార్. ముఖ్యంగా మా డాడీ అజయ్ ఘోష్ గారు, ఆ సార్కి నాకే కాంబినేషన్ చాలా ఉంది, ఇద్దరికి డాడీకి నాకు. వచ్చారు వచ్చిండు ఆ మూలకు కూర్చున్నాడు. డాడీ ఎప్పుడు చూసినా వచ్చి 10వ లైన్లోనో 11వ లైన్లోనో కూర్చుంటాడు. అదిగో డాడీ, నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ కొమరం. ఇంకైపోయింది. రవితేజ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి, మన సురేష్ గారికి, ప్రతి ఒక్కరికి 24 క్రాఫ్ట్స్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.